భారీ వర్షాలకు నీట మునిగిన గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్ వరద ముంపు నుండి నెమ్మదిగా తేరుకుంటోంది. ఇటీవల ఆర్ఆర్ నగర్లోని గిరిజన బాలికల స్కూల్ కమ్ హాస్టల్ను వర్షపు నీరు భారీగా ముంచెత్తడంతో విద్యార్థినిలు తీవ్ర భయాందోళనకు గురవగా వారి ఇబ్బందులను ఎస్ ఛానల్ వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటూ ఉండగా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపిచంద్ అందిస్తారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంపుకు గురైన ఆర్ఆర్ నగర్లో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కమ్ హాస్టల్ మొత్తంగా కూడా ఇటు వరద ముంపు నుంచి కూడా తేరుకుంటా ఉంది. దాదాపు 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల ఆర్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఈ బాలికల హాస్టల్ కమ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో మొత్తంగా కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చదువుకుంటున్న దాదాపు వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు బాలికలు ముఖ్యంగా 5 నుంచి కూడా 10వ తరగతి వరకు ఇక్కడ బాలికలు 120 మందికి పైగా బాలికలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. ఒక్కసారిగా వచ్చిన భారీ వర్షానికి ఈ ప్రాంగణం మొత్తం కానివ్వండి, అట్లాగే తరగతి గదులు మొత్తంగా కూడా నీట మునిగిపోయిన నేపథ్యంలో కూడా ఈ పిల్లలందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్కి తరలించి అక్కడ షెల్టర్ అనేది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆ రోజు నీట మునిగిన హాస్టల్ మొత్తం పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. పిల్లల పుస్తకాలతో సహా, బ్యాగులతో సహా వస్తు సామాగ్రి మొత్తంగా కూడా పూర్తిగా తడిచిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉందంటూ కూడా ఆ రోజు ఎస్ ఛానల్ ద్వారా కూడా ప్రత్యేకంగా అయితే కథనం అయితే ప్రసారం చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ కథనానికి కూడా ప్రత్యేకంగా మంత్రులు కానివ్వండి, అధికార యంత్రాంగం పూర్తిగా కూడా స్పందించారు. వెంటనే ఎస్ ఛానల్లో చూసిన కథనానికి స్పందించి ఇక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు కూడా అధికారులు కానివ్వండి, ఇటు మంత్రులు కానివ్వండి, వారందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా ఏర్పాట్లు అనేది పరిశీలించి పిల్లలు షెల్టర్ తీసుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సిన సౌకర్యాలు ఎట్లా ఉంటున్నాయి మొత్తంగా కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఆ వరద ముంపు నుంచి కానివ్వండి, ఆ వరద నీటి ఉధృతి నుంచి కానివ్వండి, ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా కూడా ఈ హాస్టల్ అనేది తేరుకుంటా ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఇబ్బంది లేకుండా కూడా పిల్లలందరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికైతే పిల్లలు ప్రాథమిక పాఠశాలలోనే షెల్టర్ పొందుతూ ఉన్నారు. వారు మరి 2-3 రోజుల్లో కూడా వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసే పరిస్థితి నేపథ్యంలో కూడా మరోసారి వర్షం కురిసినా కానివ్వండి, ఇతర ఇబ్బందులు కలిగినా కానివ్వండి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ కొన్ని చిన్న మరమ్మతులు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ మొత్తంగా ముంపునకు గురైన ఈ గిరిజన సంక్షేమ హాస్టల్ మొత్తంగా కూడా వాటర్ మొత్తంగా అక్కడ పోయింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నేపథ్యంలో కూడా పిల్లలను మాత్రం ప్రస్తుతానికైతే ప్రాథమిక పాఠశాలలో ఉంచారు. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటే అక్కడ స్కూల్లో షెల్టర్ పొందుతున్న అక్కడ విద్యార్థినుల పరిస్థితి 120 మందికి పైగా విద్యార్థినులు అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు. వారి పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ విద్యార్థినుల ఏ విధంగా అక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నది కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి పరిశీలించి చూద్దాం. అయితే ఆర్ఆర్ నగర్లో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్ కమ్ స్కూల్ మొత్తంగా కూడా నీట మునిగిపోయిన నేపథ్యంలో కూడా విద్యార్థులందరినీ ఇక్కడ చదువుకుంటున్నటువంటి బాలికలందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్కి కూడా తరలించారు. ఇక్కడ గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడ పిల్లలందరూ కూడా ఇక్కడే షెల్టర్ తీసుకుంటూ కూడా ఇక్కడే భోజనం చేస్తూ ఇక్కడే ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా హాస్టల్ బాగా నీట మునిగిపోయి ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వాటర్ మొత్తంగా కూడా హాస్టల్ ప్రాంగణంలోకి రావడం, తరగతి గదులు మొత్తం కూడా మునిగిపోవడం, ఈ నేపథ్యంలో కూడా విద్యార్థులందరూ కూడా ఒకసారిగా కూడా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ స్కూల్కి సంబంధించిన ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించి పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్కి తరలించారు. గత 4 రోజుల నుంచి కూడా పిల్లలందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే చదువుకుంటూ కూడా షెల్టర్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా ఈ స్కూల్లోనే ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేశారు. ఇక్కడే భోజన ఏర్పాట్లు కానివ్వండి, ఇతరత్ర మొత్తం సౌకర్యాలు కల్పించి పిల్లలందరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యేక జాగ్రత్త చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మన స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకుంటున్న బాలికలు ముఖ్యంగా దాదాపు 120 మందికి పైగా బాలికలు వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఆ గిరిజన హాస్టల్లో ఉంటూ అక్కడే చదువుకుంటూ కూడా అక్కడే హాస్టల్లోనే ఉంటున్న నేపథ్యంలో కూడా వారందరూ కూడా ఈరోజు మనం చూసినటువంటి భారీ వర్షాలు కానివ్వండి ఒకసారిగా కూడా ఆందోళనకు గురై ప్రస్తుతం అయితే వాళ్ళు తేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, వారికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది కూడా పిల్లలు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమైనా చెప్పండి, ఆ రోజు వర్షం పడింది కదా, బాగా మీ హాస్టల్ మొత్తంగా కూడా మునిగిపోయింది, ఇక్కడికి తీసుకొచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఇక్కడ అంతా బాగానే ఉంది, బాగానే చూసుకుంటున్నారు, బాగానే ఉంది సార్. ఆ రోజు ఎట్లా ఉంది వర్షం పడినప్పుడు మీరు ఎట్లా? బాగా హెవీగా వాటర్ వచ్చేసినాయి రూమ్లోకి, అన్ని బుక్స్ అన్నీ తడిచిపోయినాయి, రూమ్లోకి వాటర్ వస్తున్న సారు అన్ని రూమ్లోకి ప్రస్తుతానికి రానికుండా చూసుకున్నారు. కానీ సార్ వాళ్ళ ప్రయత్నం చేశారు, కానీ రూమ్లోకి చాలా వాటర్ వచ్చేసినాయి, అన్నీ తడిచిపోయినాయి సార్. ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంది సార్, భోజనం కానివ్వండి బాగానే ఉంటుంది సార్. మినిస్టర్ గారు వచ్చారు, మంత్రి గారు వచ్చారు, అందరూ వచ్చారు, చూశారు సార్. ఇక్కడ ఎట్లా ఉంది? బాగానే ఉంది సార్. ఇక్కడంతా ఇక్కడ ఎట్లా ఉంది? భోజనం కానివ్వండి అన్నీ బాగున్నాయా? బాగుంది సార్. ఏం చేస్తున్నారు పొద్దున్నే ఇంకా లేచి అందరు జల్లేసుకుంటాం సార్. తర్వాత అందరు స్నానాలు చేసి బ్రష్ చేసి జాబ్ వెళ్తాం. అది తాగేసిన తర్వాత టిఫిన్కి వెళ్ళిపోతుంది సార్. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా అందరం కూర్చుంటాం సార్. మేడమ్స్ కూర్చోబెట్టి బేసిక్స్ నేర్పిస్తాం.
ఎట్లా ఉన్నాయి ఇక్కడ భోజనం అది అంత బాగుందా? బాగుంది సార్. పెద్దగా చెప్పు. బాగుంది సార్. ఏ ఊరు మీది? మాది జంపని పక్కన బూతుమల్. ఆ రోజు వర్షం పడినప్పుడు ఎక్కడ అట్లా ఉంది హాస్టల్ పరిస్థితి? మోకాల దాకా వాటర్ వచ్చేసినాయి సార్. ఇంకా మున్సిపాలిటీ స్కూల్ దగ్గరికి తీసుకొచ్చి నన్ను ఇక్కడికి వచ్చేసారా? వచ్చేసాను. ఇక్కడంతా కంఫర్ట్గా ఉందా? కంఫర్ట్గా ఉంది సార్. భోజనం కానీ దుప్పట్లు అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. బాగుంది ఇక్కడ. బాగుంది సార్. మీ అమ్మ వాళ్ళు ఫోన్ చేశారా? చేయలేదు. మాట్లాడారా వాళ్ళతో? రైట్. ఖచ్చితంగా చూసుకుంటే దాదాపు ఆ రోజు భారీ వర్షం కారణంగా కూడా మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేసి హాస్టల్ మొత్తంలో పిల్లలందరూ కూడా చాలా భయపడిపోయి ఆందోళన పడిపోయిన నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ ఇక్కడికి వెంటనే హుటాహుటిన ఇక్కడ తరలించారు. ఈ తర్వాత కూడా ఎస్ ఛానల్ ప్రత్యేకంగా కథనాలు అయితే ప్రసారం చేసింది. ఆ రోజు హాస్టల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఎస్ ఛానల్ ప్రత్యేకంగా కథనాలు ప్రసారించింది. వాస్తవ పరిస్థితులు మొత్తంగా కూడా వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో వెంటనే మంత్రులు కానివ్వండి, అధికార యంత్రాంగం పూర్తిగా కూడా స్పందించారు. ఇక్కడికి వచ్చి హాస్టల్ పరిశీలించడంతో పాటు ఇక్కడ వాళ్ళు షెల్టర్ పొందుతున్న స్కూల్ దగ్గరకు వచ్చి విద్యార్థినులకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తంగా కూడా చేశారు. వారికి సంబంధించిన పుస్తకాలు మొత్తంగా కూడా పూర్తిగా తడిసిపోయినాయి. వారి వస్తు సామాగ్రి మొత్తం కూడా తడిసిపోయిన నేపథ్యంలో కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పిన కూడా మంత్రులు కానివ్వండి, ఇతర ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అట్లాగే కొంతమంది దాతలు రెడ్ క్రాస్ కానివ్వండి, ఇతరత్ర దాతలు కూడా స్పందించి పిల్లలకి ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు కాబట్టి వారి వస్తు సామాగ్రి, వారి బట్టలు కూడా మొత్తం తడిసిపోయిన నేపథ్యంలో కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా దుప్పట్ల పంపిణీ కానివ్వండి మొత్తంగా కూడా జాగ్రత్తగా చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక భారీ వర్షానికి ఈ హాస్టల్ ప్రాంగణం మొత్తంగా కూడా పూర్తిగా నీట మునిగిపోయిన నేపథ్యంలో విద్యార్థినులు దాదాపు 120 మందికి పైగా హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులు మొత్తంగా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ వాటర్ మొత్తంగా కూడా పోవడం, విద్యార్థినులు ఇక్కడ సేఫ్గా ఉండటం, ఈ నేపథ్యంలో కూడా వారందరూ కూడా ఆ రోజు జరిగినటువంటి దాని నుంచి కూడా ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా కోలుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించింది. అట్లాగే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన ఏర్పాట్లు, ఇతరత్ర ఏర్పాట్ల మొత్తంగా కూడా ప్రభుత్వం స్పందిస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే బాగున్నాయని చెప్పి కూడా విద్యార్థినులు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.